ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ విచారణ జరుగుతున్నప్పుడు ఇలా చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేశారు, రేపు తాడేపల్లికి వెళ్ళి అక్కడ ఈడీ అధికారులు అక్కడ సోదాలు చేస్తారు, ఇలాంటి పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక విచారణ జరుగుతున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని అలా బయటకు వచ్చి మీడియాలో ఇంత పెద్ద ఎత్తున చెప్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున ప్రోపగండా చేస్తున్నారంటే అది ఎవరు లీకులు ఇస్తున్నట్టు, లేదంటే ఇంకెవరో ఏదో ప్రభావితం చేస్తున్నట్టు? దాంట్లో ఎవరు లీకులు ఇవ్వడు సార్, మీడియా ట్రయల్ అంటారు దాన్ని. మీడియా ట్రయల్ చేసేస్తుంటుంది, వాళ్ళే ఉరిశిక్ష చేసేస్తారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేయాలి. ఎందుకంటే చంద్రబాబు గారికి ప్రామిస్ ఇచ్చారు, సార్ మిమ్మల్ని లెక్కర్ కేసులు అరెస్ట్ చేశారు కాబట్టి, స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేశారు కాబట్టి అంతకన్నా ఎక్కువ రోజులు మా ప్రకారం అయితే 2 సంవత్సరాలు సార్ సెక్షన్లన్నీ ఎదుగుతున్నాం. ఈ కార్యక్రమం ఉన్నారు వాళ్ళు. అవుతుందా? ప్రాక్టికల్గా అవుతుందా అంటే అవుతుందో చూద్దాం. ఇలాగే గతంలో అవినాష్ రెడ్డి విషయంలో కూడా ఇంతే అడవాడు చేస్తే ఇదే వేదికల్లో మనం ఆడినవి ఉదంతాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. బీజేపీలోకి వెళ్ళిపోతారు, బీజేపీతో కలిసిపోతారు, ఇలాంటి చర్చలు చాలా జరుగుతూ వచ్చాయి కదా. అలాంటివి మాడతారు వాళ్ళు. మరి ఏంటి సార్ ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఏంటంటే పరిణామాలు? చెన్నై ఛత్తీస్గఢ్ కేసుల్లో కూడా ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయితే గౌరవ సుప్రీంకోర్టు ఏ విధంగా అక్షంతలు వేసిందో అందరికీ తెలిసిన విషయాలే. ఇన్వాల్వ్ అవ్వమనండి సార్. ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీని యాంటిసిపేట్ చేసి ఐడెంటిఫై చేసి ఇది జరిగింది, ఇంత అవుట్కమ్ మేము పట్టుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేను మీరు కాదు కదా, ఈడీ జప్తు చేసింది. అట్లా ఇక్కడ ఎక్కడైనా జప్తులు కానీ లేదంటే ఎంత ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ జరిగింది అనేది అట్రిబ్యూట్ చేసే సిసిఎల్ రిపోర్ట్ ఉంది సార్. అక్కడ జిఎస్టీకి వచ్చింది, జిఎస్టీ కట్టలేదని చెప్పేసి ఒకటి ఉంది. నెక్స్ట్ అది వేరే, అసలు ఆ ట్రాక్ అదంతా ఇష్యూ వేరే కదా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో జిఎస్టీ నుంచే పూణే నుంచి అట్రిబ్యూట్ అయింది. తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ కన్ఫైన్ చేసింది, ఇన్వాల్వ్ అయ్యి ఎన్ని ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఆస్తులు జప్తు చేసింది. అక్కడ కదా కేసు ముందుకెళ్ళింది. ఇక్కడ ఈ సర్కమ్స్టాన్సెస్లో ఎవడో కసిరెడ్డి గడి చెప్పాడు, లేకపోతే విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మీద మంటెక్కిపోయి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అడుక్కోరు. న్యాయస్థానం అవన్నీ పరిగణలోకి తీసుకుంటుంది అనుకుంటున్నారా? న్యాయస్థానానికి ఆధారాలు కావాలి కదా, మాటలు కాదు. అక్కడ పనికిరావు కదా న్యాయస్థానం. ఈ రోజు కూడా ఆధారాలు పెట్టలేక కదా తిప్పలు పడుతున్నారు. ఇంకో వారం రోజులు టైం ఇవ్వండి, ఇంకో 5 రోజులు టైం ఇవ్వండి. ఓకే, అప్పుడు ఆ కోర్టు కూడా చెప్తుంది 3rd డిగ్రీలో ప్రకటించడానికి వీల్లేదు, లాయర్ సమక్షంలో జరగాలి, స్టిపులేటివ్ టైంలో చేయాలి, ఇవన్నీ చెప్తుంది కదా. మీరు ఇటు నుంచి నరుక్కొస్తే కోర్టు కూడా అటు నుంచి నరుక్కొస్తుంది. కోర్టులో అదే నేను అదే చెప్తున్నా, కోర్టుల్లోనేమో ఒక విధంగా ప్రొసీడింగ్స్ వస్తున్నాయి, అక్కడి నుంచి ఒక విధంగా వస్తుంది, వీళ్ళు చేసే పనులు మాత్రం ఒక విధంగా ఉన్నాయి అనేది ఒక ఆరోపణలు. నేను అదే చెప్తున్నాను సార్, లైవ్లు నడుస్తుంటాయి అవి ఆర్గ్యుమెంట్స్, వినండి. వినేవాడన్నా మాట్లాడితే దాని మీద మాట్లాడవచ్చు. వినకుండా వీడికి ఇక కవయిత్రి మొలలా గంటలతో నేను ఇలా పొడిచి రాసేస్తాను వార్తలు అంటే, అలాడైతే వాళ్ళు పచ్చల్లో మిగిలిన నూనెతో రాసేస్తారు ఎర్రింకు ఆ జిడ్డు వార్తలు. మనం ఏడు చేస్తాం దానికి. సరే, అంటే మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు కొంత ఏదో జరుగుద్ది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంటుంది కదా. అందుకోసం ఏదైనా జరిగితే చర్చ పెట్టండి. జరిగితే చర్చ పెట్టడంలో తప్పులేదు, జరగబోద్ది అనేటువంటి ఒక ఇల్యూజినేషన్ అంటారా, లేదంటే ఇమాజినేషన్ అంటారా, ఇలాంటివి ఉంటాయి కదా. నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు లిక్కర్ కేసు జరుగుతుంది అని వీళ్ళు సృష్టిస్తే బ్రహ్మానందం గారు ఎవరైనా చేయగలరు? మీరు చెప్పే ఆ సినిమా ప్రకారం చెప్తున్నారంట. సృష్టించి దాన్ని బట్టి స్క్రిప్ట్ నడిపించేస్తున్నారు. నడపనండి, ఎన్నాళ్ళు నడుపుతారు చూద్దాం. ఇది కూడా ఓకే ఓకే సరే. న్యాయస్థానం కరెక్ట్గా ప్యానెల్ కలిపి రెడీగా ఉంచుతుంది, మామూలు సెల్లును కొడుతుంది. కోర్ట్స్ ఇంత ముందులాగా ఇప్పుడు చాలా సీరియస్ డెలిబరేషన్ చేస్తుంది, చాలా సీరియస్ ఖచ్చితంగా చేస్తాయి సార్, ఎప్పుడు అలాగే చేస్తాయి. మనం ఈ మధ్యన ప్రతి ఒక్కరు ఎంతోజియాజంగా అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతున్నాయి, గౌరవ జడ్జి గారు ఏం మాట్లాడారు, మనం వినే క్యూరియాసిటీ పెరిగింది కాబట్టి మనకి వాస్తవాలు వస్తున్నాయి. అది తెప్పలగల రైసినవే కదా, ఠా 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 అని దీపాలు బాంబులు పీల్చుకుంటూ వార్తలు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన మీద కూడా వరుసగా హైకోర్టులో ఎన్ని కేసులు, ఏ పథకం వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా కూడా కేసులు పెట్టి దాన్ని వాటిని ఆపినటువంటి దాఖలాలను కూడా మనం చాలా చూసాం కదా. జరుగుబాటు ఉంటుంది మనకి, లోపల జరుగుతుంది అన్నప్పుడు ఏదైనా చేస్తారు, జరగనప్పుడు. సరే, ఇంకొక ఇష్యూ సార్, ఉద్యోగులకు సంబంధించి ఒక ఇష్యూ ఉంది. ఉద్యోగులకు సంబంధించిన అధ్యక్షులు మాకు సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. దాదాపు 7 ఏడాది అవుతుంది వచ్చేసి అధికారంలోకి వచ్చి. మా పెన్షనర్లకు సంబంధించినటువంటి ఒక 5,000 కోట్లు ఉన్నాయి, ఆ బాకీల్ని రిలీజ్ చేస్తే వాళ్ళు ఏదో చేసుకుంటారనేటువంటి ఒక ప్రతిపాదన వాళ్ళు తీసుకుంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేయలేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఓట్లేసి ఆయన్ని దించేశారు, కూటమిని గెలిపించారు. ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి మాకు ఉందంటూ కూడా వాళ్ళందరూ గగ్గోలు పెడుతూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం ఎవరు ఎంప్లాయీస్ అసోసియేషన్. మీకు మన అశోక్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన అడుగుజాడు అద్దరు షర్ట్లు వైట్వి ఇస్త్రీలు చేసుకుని రెడీగా ఉండండి, అందరూ రాజకీయ అరంగేటమే చేసేస్తే సరిపోతుంది. అదే మీ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసేది, అదే కంటిన్యూ అయిపోయింది. ఏమి చేయరు మీరు, ఊరికే మాకు అరవడి ప్రభుత్వాలు మార్చేస్తారు కదా, మార్చారు కదా, తెచ్చుకోవడం కదా మీకు నచ్చిన ప్రభుత్వం, కంటిన్యూ అయిపోయింది, ఏం పర్లేదు. అదే ప్రమాదం, అదే సొల్యూషను. వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా అదే. సరే, డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో ఎవడైనా సరే హెచ్ఆర్ అడుగుతాను, మీకు ఫైనాన్స్ అడుగుతాను రిలేషన్స్ ఉండవు. అరే ఈరోజు జీతం వస్తుంది లేదని సాయంత్రంకి వెళ్ళి అడగరు మీరు, లేదా మనకు బిల్లు 2 రోజులు వచ్చేలాగా ఉంది, 2 రోజుల తర్వాత వస్తుంది,
అరే ఏంద్రా ఈ బిల్లు ఎందుకు ఆగిందిరా అంటే తీసుకెళ్ళాలి దాన్ని ఏదైనా పోసారు దీన్ని ఏదైనా పోసారంటే అది ఈతో పాటు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ అడిగి కూడా జీతం రావట్లేదు కదా ఆయన గుడ్డుగురంగా ఫలితవుతుండే ఎవరిని వెళ్ళి మా జీతాలకు రావాల్సిన డబ్బులు ఎట్టుపోతున్నాయి మా పీఎఫ్కి రావాల్సింది ఇది గ్రాట్యుటీకి పోవాల్సినవి నువ్వే కాపాడుకున్నాడికి నీకు ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని అందరినీ కాపాడుతామని మేము భ్రమంలో ఉన్నామంటే మా జడ్డితనం అది. అంటే వాళ్ళు అడుగుతుంది కూడా పెద్ద కదా, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక 5,000 కోట్లు రిలీజ్ చేస్తే ముందు వాళ్ళకి ఒక రిలీఫ్ దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు 5,000 కోట్లు రిలీజ్ చేస్తే ఒకేసారి 5,000 కోట్లు పట్టుకెళ్ళిపోయిన ఒకేసారి కాకపోయినా విడతల వారీగా రిటైర్ అయినాడు ఎవరికైనా రాలేదన్నాడు ఆడు మాట్లాడమనండి. వాళ్ళ తరపున ఒక నేను రిటైర్ అయ్యాను నాకు డబ్బులు యూనియన్ వాళ్ళనా మీరటోళ్ళు భరించండి. నేనైతే ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయను. వేస్ట్ క్యాండిడేట్లు యూనియన్ అంటే ఇప్పుడు పని మనం జీతాలు కష్టపడి నానా తెప్పలు పట్టి ట్యాక్సీలు కడితే పని చేయకుండా ఆడుకు తిరిగే వాళ్ళు ఎవరంటే యూనియన్లో ఉన్నవాళ్ళు. వాళ్ళ వల్ల వాళ్ళకే ఉపయోగపడినప్పుడు దేనికి ఆ దిక్కుమాలు యూనియన్లు అంటాను. ప్రభుత్వాలు మార్చడానికి ఎలక్షన్ డ్యూటీలు వేసి ఓట్లు ఇటు గుర్తారు, అంతకన్నా ఇంకెట్లేదు. వాళ్ళు గుద్దుతారు ఏదో పక్కన పెడితే వాళ్ళ బాధలను ఆ పిఆర్సీ అన్నారు, లేదంటే ఆ ఇంక్రిమెంట్ అన్నారు, పాతది అన్నారు, కొత్తది అన్నారు, అది మారుస్తారన్నారు, ఇది మారుస్తారన్నారు, చాలా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఏది లేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మారుస్తారంటారు సార్. వాళ్ళు రాజకీయ నాయకులు చదువు సంజయ్ లేనాడు, తెలివితేటలు లేనాడు. నీ బుర్ర వేసింది నీ మొహానికి పేఎఫ్ గ్రాట్యుటీ అనేది ఏళ్ళ తరబడి వస్తుంటే దీన్ని మారుస్తానంటే అప్పుడు చేయి ఉద్యమం. దేనికి మారుతున్నారు నువ్వు అని అసలు దేనికి మార్చుకోవాల్సి వస్తుందో చెప్పు ఫస్ట్ అండి. దాని మీద ప్రజలకు ఎప్పుడైనా అవగాహన కల్పించావా? ఏదో ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి మాకు కొత్తదొద్దు ఇలాంటివన్నీ నీకు నచ్చింది ఇవ్వడానికి వీళ్ళకి ఎందుకు నచ్చట్లేదు, వాళ్ళకి ఎందుకు నచ్చింది పాతదే. ఓపీఎస్లు ఓపీఓ యూనివర్సిటీలు మాకెందుకు ఇవన్నీ? ఓకే, సో ప్రభుత్వానికి అయితే న్యాయం జరిగే పరిస్థితి ఉందో. నేను ఎల్ఐసీలో పనిచేసిన, నేను పెన్షన్ కోసం పోరాటం చేసిన వాళ్ళు నేను ఉన్నా యూనియన్స్లో. ఏం చేసామో మాకు తెలుసు. మేము ఆఫీస్లో ఎగ్గొట్టి ఏ రోజు పనులు చేయలేదు. నిరసన తెలిస్తే నిరసన తెలియజేసి ఆగస్టుకి ఎల్ఐసీలో పెన్షన్ సాధించుకున్న వాళ్ళు మేము కూడా ఉన్నాం.